పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న గౌరవనీయులు పెద్దలు భూపాలపల్లి శాసనసభ్యులు గారి ఆశీర్వాదంతో ప్రజల దీవెనతో ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మరి పేద ప్రజల సమస్యలు, నిరుపేదలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి చేరే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కార్యకర్తలు మేమందరం పనిచేయడం జరిగింది. మరి ఇవాళ మాకు మా కార్యకర్తలకి పనిచేసినందుకు గుర్తించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మరి అభ్యర్థిగా నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో సైడ్ డ్రైనేజీలు పూర్తి కాలేదు, కొన్ని చోట్ల రోడ్లు కావాలని అడుగుతా ఉన్నారు. మరి ఇంటింటికి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులకు పెన్షన్లు అడుగుతా ఉన్నారు. మరి వారితో పాటు నిరుపేదలకి మరి ఇండ్లు కూడా అడుగుతా ఉన్నారు. విడతల వారిగా ఇచ్చే ఇండ్లను కూడా ప్రతి సంవత్సరం మరి కొన్ని పేదవాళ్ళకు అందించే విధంగా ప్రయత్నం చేస్తామని, ఈ కాలనీలలో మా సైడ్ కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తామని, రోడ్లు కూడా పూర్తిగా వేయిస్తామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా దోమల బెడద కానీ, కుక్కల బెడద కానీ, కోతుల బెడద కానీ లేకుండా పూర్తి స్థాయి నివారణ చర్యలు మరి తీసుకుంటామని, ఇవన్నీ పనులు చేయాలంటే కూడా మీ యొక్క ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మరి చేతి గుర్తుపై ఓటు వేయడం ద్వారా మరి వాళ్ళ భూపాలపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరి బలం చేకూర్చినట్టు అవుతుంది. ఈ బలంతో మరింత బలోపేతం చేసే విధంగా 9వ వార్డును అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని 9వ వార్డు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానికి మీరేమంటారు సార్? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి రేపు ప్రజలు వేసే ఓట్లు. ఇవాళ అభివృద్ధిలో భాగంగా భారీ మెజారిటీ అంటే పూర్తి స్థాయిలో ఇవాళ మా ఎమ్మెల్యే సత్యన్న గారు 9వ వార్డుకి అందించిన నిధులు అభివృద్ధిని చూసే ఓట్లేస్తారని మరి తెలియజేస్తా ఉన్నాం. గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.